ఎత్తెను రాగం బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో ఎగిరి దునికే ఆటలో తీనుమారు పాటలో ఎర్రమట్టి అలుగు పిడిస ఎత్తెను రాగం బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం ఓ శివసత్తుల సింధులో పోతరాజు దరువులో ఎగిరి దునికే ఆటలో తీనుమారు పాటలో ఇక మరి ఇది ఎక్కడ అనుకుంటున్నారు మొయ్యిన మూత మోగుతుంది బోనాల పండుగ గాంధీ బామల్లా వామ్మో చూస్తుర్రా పట్టుచీర కట్టుకొని తమాజ సునీతమ్మ వాము అక్కడ సిగబోస్తున్నా సమితికి ఇక్కడ రమ్మనామని ఇక మరి కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతమ్మ ఏం చెప్పబోతుంది గాంధీ బామల్లా ఏ రకంగా బోనాలు చేస్తున్నారు ఏం కథ అనేది మరి చెప్పమ్మా ఇవాళ ఏంది బోనాల పండుగ ఎట్ట చేస్తున్నారు గాంధీ బామల్లా ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ ఆషాఢ మాసంలో అతి పవిత్రంగా చేసుకునేది బోనాల పండుగ తాత. ఆడపిల్లలందరినీ అమ్మవారు రూపంలో కొలుస్తాం కాబట్టి మన ఇంట్లో ఆడబిడ్డ పుట్టిందంటే ఏ రోజు అనుకోరు అరే మా ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది అనుకుంటారు. మా అమ్మ అయితే నన్ను అట్లనే అనుకున్నది. మా చెల్లెళ్ళు అందరినీ కన్నా తల్లిలందరికీ కూడా నమస్కరిస్తూ ఆ తల్లి మా అందరికి మంచి ఆశీర్వాదం ఇవ్వాలి అమ్మవారు. ఈ బోనాల పండుగనే కాదు ప్రతి బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. చూసినారు గింత రామశక్కదంగా వైభోగంగా ఉరుకులో పెడుతుంది గాంధీ భవన్లో బోనాల పండుగ. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళ బోనాలా తెలంగాణ బోనాలా? ఇది కాంగ్రెస్ వాళ్ళ బోనాలు కాదు తెలంగాణ ప్రతి ఒక్కరికి కండువ ఉన్నదే తాత. ఇట్లా మాట్లాడుతూ కండువ లేదు కదా బోనాల పండుగ అందరు చేస్తారు. అట్లనే పార్టీ ఆఫీస్ లో మేము అందరం మహిళలు ఉన్నాం కాబట్టి మేము కూడా బోనాల పండుగ చేస్తాం. కానీ కండువలు వేసుకోకుండానే చేసుకుంటున్నాం మేము పండుగ. ఇంత సంతోషం ఇస్తలేదు నీ దండం పెట్టి సారం తిండికలేదు మరి పెద్ద పెద్ద వాళ్ళకే సురుకులు పెడతారు సునీతమ్మ. మొత్తానికి అయితే గాంధీ భవన్ లో ఇక బోనాల పండుగకి ఈ రకంగా గిట్లా తెలంగాణ జనాలకు కూడా ఇక మరి సునీతమ్మ మహిళా కాంగ్రెస్ నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంది. అంతేనా? రేవంత్ అన్న గారి నాయకత్వం, శ్రీకాళమ్మ గారి నాయకత్వం, సీతారావు గారి నాయకత్వం, కాంగ్రెస్ కాంగ్రెస్ తెలంగాణ మహిళా కాంగ్రెస్. రాబోయే కాలంలో అత్యధికంగా సీట్లు వచ్చేది మహిళలకే కాబట్టి మగవాళ్ళందరికీ మేము ఒక మెసేజ్ ఇస్తాం ఏమంటే అందరిని మంచిగా చూసుకోవాలి, అందరి చెల్లెళ్ళకి సీట్లు ఇవ్వాలి. ఈడ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు. మా చెల్లెళ్ళకే